ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయన నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్ష నేతలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాల కారణంగా గత 10 ఏళ్లలో దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్, ఎన్సీసీ నేత ప్రఫుల్ పటేల్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8 లేదా 9వ తేదీన మూడవసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కర్తవ్య పథ్లో మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. 60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టే నేతగా మోడీ రికార్డులకు ఎక్కనున్నారు. వైఎస్ఆర్సీపీ అవినీతి కోటలు బద్దలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకుందన్నారు. వైఎస్ఆర్సీపీ అవినీతి కోటలు బద్దలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాలను భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తారని తెలిపారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకుందన్నారు. జనసేన తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకున్నారు, భారతదేశంగా కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎన్డీఏకి ఊతం ఇచ్చింది. అంటే మనం ఇది చిన్నది, ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, గోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు గోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగునిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రజలు మామూలుగా మనకు వెన్నుతట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు. మనకి మీ వెంట మేము ఉన్నామని. అని ఒకటే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ, నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసినాయి మీ అందరికీ. అది నాకు చాలా ఆనందంగా ఉంది. వాట్ ఏ విక్టరీ. అంటే దీని వెనక్కి మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు. ఏ నమ్మకంతో గెలిచామో వారి అంచనాలకు తగ్గట్లే పనిచేస్తామని తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ చెప్పారు. భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో, ఒకే ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి, అందరినీ కలిపి ముందు తీసుకెళ్లాలనే ఒక పట్టుదలతోటి ప్రెసిడెంట్ గారు చేసిన ప్రయత్నం మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే దాని ద్వారానే మనం ఇంత దూరం రాగలిగాం. ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన. సో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది ఆ 100% స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనుక ఏ విధంగా ఆలోచించారు అనేది. కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు, ప్రతి సీటు కూడా మనం విజయం సాధించాలనే ఒక పట్టుదలతోటి తీసుకొచ్చిన నిర్ణయాన్ని మనందరం కూడా గర్వపడాలి. నాగబాబు గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే ప్రెసిడెంట్ గారి నాయకత్వం, క్షేత్రస్థాయిలో మన జన సైనికులు, వీర మహిళలు వాళ్ళు నిలబడిన తీరు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో చిన్న గ్యాప్లు ఉన్నా కూడా ఎక్కడ పట్టించుకోకుండా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి ముందుగానే ఒక పట్టుదలతోటి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం క్షేత్రస్థాయిలో చూసాం.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యామో అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలతోనే ఉంటామని వెల్లడించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యునిగా భావించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పుతో ఆశ్చర్యం కలుగుతోంది, బాధ కూడా కలుగుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారని, పాలనలో ఎన్నో సంస్కరణలను జగన్ తీసుకువచ్చారు. కానీ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యామో అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలతోనే ఉంటామని వెల్లడించారు కాకాని. పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామన్న ఆయన ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని ధైర్యాన్ని చెప్పారు. ఓటమికి కారణాలను సమీక్షించుకొని ముందుకు వెళ్తాము అని అన్నారు. ప్రజలు ఎందుకో ఈసారి వైసీపీ వైపు మొగ్గు చూపలేదని పేర్కొన్నారు. అయితే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యులుగా భావించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈవీఎంలపైకి నెట్టివేయడం చూస్తుంటే వీళ్ళింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. చెత్త పాలన చేసిన చెత్త ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు అనే విషయాన్ని మేం చెప్పడం కాదు, ప్రజలే ఎన్నికల తీర్పుతో చెప్పారు అని వివరించారు. ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకుని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీశారు. ఈ 5 ఏళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం చూస్తుంటే వీళ్ళింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు లేదని నిమ్మల రామానాయుడు విమర్శించారు. ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరికీ మూలం జగన్మోహన్ రెడ్డి అని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ధనదాహంతో తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లు తన సన్నిహితులతో చేసిన రాజకీయాలే అతడికి ప్రతికూలంగా మారాయని తెలిపారు. ఈ పాలన పట్ల ప్రజలు ఎంతో కసితో ఓటేశారని, నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా లేనంత ప్రపంచనం ఈసారి ఎన్నికల్లో కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్త పాలన చేసిన చెత్త ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు అనే విషయాన్ని మేం చెప్పడం కాదు, ప్రజలే ఎన్నికల తీర్పుతో చెప్పారని నిమ్మల రామానాయుడు వివరించారు. ఏదైతే నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది. ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రభంజనంలా జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు యజమానులు కాదు, పాలకులు అనేవాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలనని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పుని కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ ద్వారా కొందరు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి మరికొందరు శుభాకాంక్షలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థులు సహా ప్రభుత్వ అధికారులు చంద్రబాబును కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకున్నారు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేసినేని చిన్ని, బోండా ఉమ, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్క ఆనందబాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి చంద్రబాబు నివాసానికి వచ్చారు. డోలా బాల వీరాంజనేయ స్వామి, ధూళిపాల నరేంద్ర, పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జోలకంటి బ్రహ్మారెడ్డి, ఐతాబత్తుల ఆనందరావు, బోడే ప్రసాద్, అనగాని సత్యప్రసాద్ తదితరులు వచ్చారు.
తనను అఖండ మెజారిటీతో గెలిపించిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అక్రమ మైనింగ్, గంజాయి నివారించే దిశగా పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించి తన గెలుపునకు కృషి చేసిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేశానని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే చెప్పానని, అలానే జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన సవాలును నిజం చేసినందుకు గన్నవరం ప్రజలు రుణం తీర్చుకుంటారని అన్నారు. నారా భువనేశ్వరి అమ్మ అవమానపడటానికి గన్నవరం నివేదిక కావడం చాలా బాధగా ఉందన్నారు. నారా భువనేశ్వరి అమ్మకు చంద్రబాబు నాయుడుకు గన్నవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తారని చెప్పానని, నన్ను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలను తాను ఏమీ అనను, అక్రమ కేసులు బనాయించనని అన్నారు. అక్రమ మైనింగ్, గంజాయి నివారించే దిశగా పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా చేస్తానని, గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో ముందుండే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నేను గతంలో రాజకీయాల్లో అన్ని అవమానాలే మోసా. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత భావోద్వేగాలు మోయాల్సి వచ్చింది. ఏ ప్రాంతం వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, జూమ్ కాల్లో అమెరికా వాళ్ళతో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అన్న ఈ సీటు గెలవాలని ఆ భావోద్వేగాలను ఆనందంగానే మోసా. రోజు 9కో 9:30కో కాన్స్టిట్యూన్సీకి వెళ్తే నేను రాత్రి 2 వరకు చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాను గత 9 మాసాలుగా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని భువనేశ్వర్ గారికి నువ్వు గిఫ్ట్గా ఇవ్వాలన్నా అని, చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతి కలిసిన తెలుగువాళ్ళు, ఎక్కడ తెలుగువాళ్ళు ఉన్న ప్రపంచంలో అందరూ కోరుకున్న పరిస్థితి. దానికి నేను కష్టపడి పనిచేసిన గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ అండదండలుగా పనిచేశారు. అందరూ కలిసి భారీ మెజార్టీని ఇచ్చి ఈ సీట్ని చంద్రబాబు గారికి, భువనమ్మకి కానుకగా ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఏకమై జగన్ రాక్షస పాలనను అంతమొందించారని 4వ డివిజన్ కార్పొరేటర్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు జాస్తి సాంబశివరావు, గొల్లపూడి నాగేశ్వరరావులు అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడిన పడుతోందనే ఉద్దేశంతో యావత్ ప్రజానికం ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని సాధించారని స్పష్టం చేశారు. నగరంలోని ఆటోనగర్ ఏపీఐఏసీ కాలనీ 4వ డివిజన్లో టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు క్లీన్ స్వీప్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో కేక్ కట్ చేశారు. గొల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి పార్టీ విజయం సాధించడంతో రాష్ట్రమంతటా ప్రజలు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, కూటమి విజయంతో బాధలు తొలగిపోయాయని నాగేశ్వరరావు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఏకమై జగన్ రాక్షస పాలన అంతమొందించారని కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు అన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి రాజధాని పనులు వేగం పుంజుకుంటాయని, ఉద్యోగ ఉపాధి కల్పన జరిగి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూడా చూడకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైనటువంటి మెజార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి మెజార్టీలు ఎప్పుడూ ఎవరికి రానటువంటి పరిస్థితిలో మెజార్టీలు సాధించినటువంటి ఘనత, ఈ ఘనత అంతా ప్రజలకు కూడా దక్కుతుంది. జగన్ వధ చేసినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పడమే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని గెలిపించడం, అదేవిధంగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కేశినేని చిన్ని గారిని అత్యధిక మెజార్టీతో కూడా లోక్సభ పంపించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రజా సమస్యల మీద పనిచేసాం. ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విజయవాడ ప్రజలకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఓర్పు నేర్పుతో కూడా ఉన్నారు. ఆయన కూడా ఓర్పు నేర్పు సాహసమే ఆయనకి పనిచేస్తుంది చాలా వరకు కూడా. మరి వాళ్ళు ఉండా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వరకు కూడా సమర్థుడిగా ఉండి పనిచేసి వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి నడిపించి కూటమిని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలానే చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కూడా, మరి వాళ్ళందరూ కూడా మా ఏపీఐసీ కాలనీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
భవానీపురం రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాంతం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ను నివారిద్దాం అనే నినాదాలు చేశారు. ఆప్కాస్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ వై అపర్ణ హాజరై పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విత్తనాలకు సంబంధించిన సీడ్స్ బాల్స్ను అందజేశారు. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవ్వరూ గెలవని విధంగా బోండా ఉమామహేశ్వరరావు 70,000 పైచిలకు భారీ మెజారిటీతో గెలుపొందారని టీడీపీ కార్పొరేటర్ మోహన్ రావు అన్నారు. నమ్మి ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బోండా ఉమామహేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ టీడీపీ కార్పొరేటర్ మోహన్ రావు ఆధ్వర్యంలో అయోధ్య నగర్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మోహన్ రావు స్థానిక టీడీపీ నేత బొల్లిశెట్టి శేషుబాబు మాట్లాడుతూ చరిత్రలో కనీవిని ఎరుగని విజయాన్ని ఓటర్లు అందించారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరూ గెలవని విధంగా బోండా ఉమామహేశ్వరరావు 70,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచారని, అలాగే ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్నీని 2,80,000 పైచిలకు మెజార్టీతో గెలిపించారని అన్నారు. ప్రజలకు ఎమ్మెల్యే బోండా ఉమా ఎప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. చరిత్రలో కనీ విని ఎరుగని విజయాన్ని అందించిన ఓటర్ మహాశయులందరికీ ముందుగా నా నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. కృష్ణా జిల్లాలో ఇంతవరకు ఇంత భారీ మెజార్టీతో ఏ ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఇంచుమించుగా 70,000 మెజార్టీతో ఉమాగారు గెలవడం జరిగింది. అలాగే ఎంపీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ చిన్ని గారు 2,80,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఈ ఓటర్ మహాశయులు అందించారు. మా మీద ఎంతో పెద్ద బాధ్యతను పెట్టిన ఈ ఓటర్ మహాశయులందరికీ తప్పనిసరిగా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారానికై ఎప్పుడు వెన్నంటి ఉంటామని చెప్పని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అత్యధిక మెజారిటీ సుమారు 70,000 మెజారిటీతో రికార్డు స్థాయిలో మా నాయకుడు బోండా ఉమా గారు గెలిచారు. అదేవిధంగా విజయవాడలో కనీ విని ఎరుగని విధంగా ఎంపీ స్థానంలో 2,80,000 మెజారిటీతో మేము గెలిచామంటే ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. ప్రజాసేవ చేయడానికి మాకు ఇంకా ఎక్కువగా అవకాశం కల్పించారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ గెలుపునిచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటామని, వారు సేవ చేసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి రుణాలు ఇవ్వాలని, చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలని కోరారు. బీసీలకు అత్యధిక నిధులు కేటాయించి బీసీలకు తోడ్పాటును అందించాలన్నారు. విజయవాడ సీతారాంపురంలోని బీసీ సంక్షేమ సంఘం నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానానికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి విజయంలో బీసీల పాత్ర కీలకమని అన్నారు. గత ప్రభుత్వం బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి రుణాలు ఇవ్వాలని, చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసి ఏపీ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. విభజన హామీలు అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. బీసీలకు అత్యధిక నిధులు కేటాయించి బీసీలకు తోడ్పాటు అందించాలన్నారు. బీసీలకి 56 కార్పొరేషన్లు పెడతాం. ఆ కార్పొరేషన్లో చైర్మన్, డైరెక్టర్ని నియమించటం, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వటం మనందరం చూసింది. కానీ ఒక కార్పొరేషన్కి 100 కోట్లు, 200 కోట్లు ఆయా సంఖ్యను బట్టి కేటాయించకపోవటం దారుణం. అయితే ఆ కేటాయించినటువంటి ఏవైతే పథకాలు ఇచ్చారో అవే చూపించారు తప్ప ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదనేది మా యొక్క ఆవేదన. అయితే ఈ ప్రభుత్వం మరి ఫుల్ మెజారిటీతో మరి ప్రభుత్వం ఫామ్ చేస్తున్న సందర్భంగా మా బీసీలని గుర్తించమని, మాకున్నటువంటి ఏదైతే ఈ 150 పైచిలకు బీసీ కులాలు ఉన్నాయో మా కులాలకి రుణాలు ఇప్పించమని, అట్లాగే చేతి వృత్తిదారులకి అందరికీ కూడా పనిముట్లు ఇప్పించమని. అనంతరం విజయవాడ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జడగం శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బీసీల వెనుకబాటుతనానికి అధ్యయన కమిటీ వేసి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.
గత ప్రభుత్వంలో వలె కాకుండా ఈ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి వెనకబాటుతనానికి ఒక అధ్యయన కమిటీ వేసి వాళ్ళ వెనకబాటుతనానికి గల కారణాలు వెలికితీసి అభివృద్ధికి కృషి చేస్తాయని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం 56 కుల కార్పొరేషన్లు వేసి నిధులు అయితే ఎక్కడా కేటాయించింది లేదు. వాళ్ళకి తగిన నిధులు కేటాయించి బీసీల అభివృద్ధికి కృషి చేస్తారని. అనంతరం బెజవాడ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి విజయకుమారి మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిన్నటి ఫలితాల్లో అఖండ విజయం సాధించిన మన జనసేన, తెలుగుదేశం, బీజేపీకి అఖండ విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే కూటమికి సహకరించిన ఎంతో కష్టపడి కృషి చేసిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.